హెచ్డిసి లోకల్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గోపాలపూర్ గ్రామ రైతులు హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సాదా బైనామా భూములకు పట్టాలు, లావణి భూములకు రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మించి రెవెన్యూ అధికారి లక్షల రూపాయలు తీసుకున్నాడని బాధితులు ఆరోపించారు. నిరుకొండ దేవయ్య నుంచి 18.80 లక్షలు, బల్లా బాలరాజు నుంచి 4.80 లక్షలు తీసుకున్నాడని తెలిపారు. 15 సంవత్సరాలు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారిపై చర్యలు తీసుకొని డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. గతంలో జరిగిన విషయం ఏంది, నారాయణరావుపేట మండలం 2020లో జరిగిన విషయం ఘటన. ఆ రోజులో ఆర్ఐగా పనిచేసిన రామ అఖిలేష్ అతని కర్నూలు, అక్కడ నుండి సిద్దిపేట నుండి నారాయణరావుపేట ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిండు. వచ్చిన సందర్భంలో మనకు ఇష్యూ ఉండే, ఒక జాగా ఇష్యూ. గతంలో 2011లో మేము ఉన్న జాగా, మేము ఎంఆర్ ఆఫీస్కు తిరుగుతుంటే అప్పుడు ఆ ఇష్యూ కొంచెం ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాదని చెప్పిండు. అయినా అది సార్ దృష్టికి తీసుకెళ్తే సార్ ఏమన్నాడు, సరే నేను పక్కా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా, నేను చాలా వరకు చేసిన తర్వాత ఇప్పుడు మీది కూడా నేను చేస్తా, మరి ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలని చెప్పి అక్కడ ఉన్న ఒక మస్కూరు ఉండే, అప్పుడు మస్కూరు వ్యవస్థ ఉంది, తను ఇద్దరు కలిసి సరే అని చెప్పి మాట్లాడింది. మాట్లాడిన తర్వాత ఒక రోజు మాట్లాడదాం పలానా జాగ్రత్త కావాలని చెప్పి అన్నాడు. అక్కడ చెరువు దగ్గర గంగమ్మగుడి దగ్గర అతని వెహికల్ తీసుకుని వచ్చి వెహికల్ కూర్చొని నాతో పాటు ఇంకా చేకూరు నరసింహులు, నా పేరు బల్లా బాలరాజు, వేముల బాబు, ఈ అఖిలేష్ రామ అఖిలేష్ నలుగురం కలిసి మాట్లాడుకొని 4,70,000 ఇస్తే చేస్తా, లేకుండా లేదని చెప్పి సార్ మాట్లాడడం జరిగింది. అది సార్ ఇంత డబ్బు మా దగ్గర లేదు సార్ అంటే, లేదు అట్లా అయితే చేస్తా, లేకుండా లేదని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. దీంట్లో డబ్బులు లేవని చెప్పి నేను చాలా బాధపడ్డా. ఇంత డబ్బు ఎట్లా తేవాలని చెప్పి ఆలోచిస్తుంటే ఇప్పుడు నాకు అమ్మిన ఇంత గతంలో అమ్మిన వాళ్ళు కొంచెం ఇష్యూ చేస్తున్నారు ల్యాండ్ గురించి చేసి వాళ్ళు ఇష్యూ ల్యాండ్ చేస్తుంటే, వాళ్ళు గడికి ఇష్యూ చేస్తుంటే ఇష్యూ పోవాలంటే దీన్ని పరిగణన తీసుకుని చేస్తే బాగుంటుంది నాకు ఆలోచనతో మా భార్య పుస్తకాలని సిద్దిపేట మంజీర గ్రామీణ బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ పీరియడ్ 4,00,000 తీసుకొచ్చి సార్కి ఇచ్చి మాట్లాడడం జరిగింది. సార్ ఏమంటే ఖచ్చితంగా నీకు 3 నెలల నుంచి 3 నెలల 6 నెలల లోపు జరుగుతూ ఖచ్చితంగా చేస్తా, చేయకుండా మీ డబ్బులు తిరిగి ఇస్తా అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. సార్ మీద నమ్మకం, గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి తను చేస్తానని నమ్మకం కొద్దీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన సందర్భంలో అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను సార్, చేస్తా చేసేదాకా నా డబ్బు నుంచి ట్రాన్స్ఫర్ అసలే కాను, సార్ చేసిన తర్వాతనే పోతా అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. సరే సార్ మీరు చేయండి సార్ అని చెప్పి మేము ఖచ్చితంగా కూడా అడిగినాం. చేస్తా, ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా పోయినాం. బాగా నీకేం కానీ నేను చేసేదాకా నా డబ్బు నుంచి ట్రాన్స్ఫర్ కాను, 5 ఏళ్ల మీ డబ్బులు మీకు ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి నాతో పాటు మాట్లాడడం జరిగింది. సరే సార్ చేయండి. అదే సందర్భంలో ఎలక్షన్ కోడ్ పడ్డది. అప్పుడు ఎలక్షన్ కోడ్ పడితే టీఆర్ఎస్ అంతకుముందు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, మాతో ఇబ్బంది ఉంది, చేస్తా అని టైము గడుస్తున్నా కొద్దీ చేస్తా అంటాడు. కానీ ఒకసారి మీ డబ్బులు ఇస్తా అంటలేడు. మా అతను ఎలాంటి మేము మళ్ళీ పోయి అడుగుతుంటే నువ్వు ఎందుకు వస్తున్నావు, ఏమవసరం నీకు, నువ్వు ఇచ్చినావుగా మర్చిపోవాలి, నీకు మేము అప్లై ఫార్వర్డ్ చేసినాం అంతే, నువ్వే తిరగాలి కలెక్టర్ ఆఫీస్కి. మేము సార్ మీకు గట్టెట్లా సార్ మీకు చేస్తారని డబ్బులు ఇచ్చినామని చెప్పి మేము మాట్లాడితే అట్లా కాదు, వాళ్ళని ఒకసారి ఫార్వర్డ్ చేసినా మొత్తం మీరే చేసుకోవాలి, నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు డబ్బులు ఇచ్చిన 1 MT ప్రూఫ్ లేకుండా చేసాం సార్. మేము ఫోన్పేలో అట్లాంటి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి సార్కి ఇచ్చినాం. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఉస్మానాబాద్ డివిజన్లో పనిచేస్తాను సార్కి అడుగుతుంటే నాకేం సంబంధం, నువ్వు ఎందుకు వచ్చినావు, నీకేం అవసరం, మొన్న 1 month కూడా అదే మాట అన్నారు సార్. ఖచ్చితంగా ఆ రోజు కూడా ఇది నాతో పాటు ఒక ఫ్రెండ్ దొరికొస్తే కూడా నువ్వు అక్కడ దూరం ఉండి మాట్లాడు, లేకుండా ఇట్లా మాట్లాడుతు నువ్వు అసలు రాకని చెప్పి మాతో గొడవడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన సార్ రిక్వెస్ట్గా మాట్లాడినా సార్, నాతో మాట్లాడలేదు సార్. మళ్ళీ డైరెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి మాట్లాడదామని మళ్ళీ ఈ రోజు వచ్చినా కానీ అదే మాట అదే ప్రవర్తన చేస్తుండు. మళ్ళీ ఎందుకు వచ్చి నీకేం అవసరం వచ్చినాను, నీకు సంబంధమే లేదు, నువ్వెవరో నాకేం సంబంధం లేదని చెప్పి ఖచ్చితంగా మాట్లాడడం జరిగింది. కొంచెం ఇష్యూ జరిగింది. సార్ ఇంకా ఇక్కడనే ఉన్నాడు.